అనాథలంటూ లేని సమాజమే లక్ష్యంగా స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మరో అభాగ్యుడికి కొత్త జీవితాన్నిచ్చింది. మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతున్న ఓ అనాథ నిర్భాగ్యుడిని అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది రక్షణ ఆలయానికి చేర్చి పునర్జన్మనిచ్చారు. కుటుంబమంటూ ఎవ్వరూ లేక జీవితం మసకబారినట్లు అంధకారంలో ఒంటరిగా బతుకుతూ ఎవరూ లేని అనాథగా మారాడు ఈ నిర్భాగ్యుడు. మానసిక స్థితిని కోల్పోయి రోడ్లపై పడి ఉన్న ఈ అభాగ్యుడిని అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది మానవత్వంతో ఆశ్రమానికి తీసుకువచ్చి పునర్జన్మనిచ్చారు. అనంతరం ఆశ్రమ సిబ్బంది ఈ పెద్దాయన జుట్టు, గుబురుగా పెరిగిన గడ్డాలను తొలగించి వేలి గోళ్లను కత్తిరించి శుభ్రంగా స్నానం చేయించి మీలాంటి దాతలు ఇచ్చిన వస్త్రాలను ధరింపజేయగా మామూలు మనిషిలా మారాడు. ఈ అభాగ్యుడిని తన మనోనేత్రంతో ఇక్కడికి రప్పించుకున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోగా శివయ్యకు అభిషేకం చేసి అర్చకుల ఆశీర్వచనాలు పొంది పునర్జన్మ పొందాడు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. అనంతరం సేవాశ్రమంలో ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లగా హార్ట్ బీట్, బీపీ వంటి ప్రాథమిక పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇచ్చారు. అటు తర్వాత ఆశ్రమంలోకి కొత్తగా వచ్చిన శివపుత్రుడికి భోజనం పెట్టగా కడుపు నిండా తిని సేవాశ్రమంలో సభ్యుడయ్యాడు. దిక్కు ముక్కు లేక ఒంటరిగా మిగిలిన ఈ అభాగ్యుడు వీలైనంత త్వరలో సొంత గూటికి చేరుకోవాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని కోరుకుందాం. తినడానికి తిండి లేక ఈ ప్రపంచంతో ఏ సంబంధం లేని ఎందరో మానసిక వికలాంగులను పక్షి తన రెక్కల క్రింద పిల్లలను దాచినట్లు సంరక్షిస్తుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మానవ దేవుళ్ల సహాయ సహకారాలతో నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలోని అనాథుల శాశ్వత వసతి భవనంలో సుమారు 2000 మంది అభాగ్యులు సేద తీరవచ్చు. దయచేసి మీ దృష్టికొచ్చిన నిజమైన అనాథులను ఈ సేవాశ్రమానికి తీసుకొచ్చి సమాజ సేవలో భాగమవ్వండి.